రోజు వీడియో మాత్రం క్రేజీ ఉంటాయి. సిద్ధరామేశ్వరం టెంపుల్కి ఎంట్రన్స్ కామాను. మొత్తం 100 బాక్సెస్ అండ్ అలానే టోటల్ 100 వాటర్ బాటిల్స్ అవన్నీ. ఇచ్చిరా పోయే సరే పో ఇతనే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ మోటోలా డాబర్. ఈరోజు ఒక స్పెషల్ డే. అదేందో తెలుసా? ఏం లేదు, సింపుల్. ఈరోజు నా బర్త్డే, అందుకోసమే ఈరోజు ఒక వీడియో ప్రిపేర్ చేద్దామని ఆలోచించిన. అలానే ఒక బర్త్డే రోజు ఒక మంచి పని చేయాలంటారు కదా, మరీ మనం పెద్ద మంచి పనులు చేయలేము అనుకో. మనకు తోచినంతలా ఫుడ్ డొనేషన్ చేద్దామని అనుకున్నా. ఫౌండేషన్కి ఇద్దామనుకున్నా, ట్రస్ట్కి. వాళ్ళు ఇచ్చే బదులు నా చేతి నుండే స్వయంగా ఇంటి దగ్గర చేపించి ప్యాక్ చేసి నేనే స్వయంగా నా చేతులతో ఇవ్వాలని చెప్పేసి ప్రిపేర్ చేపిస్తున్నా ఇంట్లోనే ఫుడ్. మన కామారెడ్డి వెళ్ళేద్దాం. కామారెడ్డిలో చాలామంది పీపుల్స్ ఉన్నారు. కనీసం ఒక పూట అన్నం తినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో. నా వంతు సహాయంలో ఒక 100 మందికి చేద్దామని అనుకుంటున్నా. ఆల్రెడీ ఫుడ్ రెడీ అవుతుంది, అదంతా చూసేసుకుందాం. అలానే టెంపుల్కి వెళ్ళేసి రావాలి, బయట పూజ చేసుకోవాలి. అది వచ్చేసినాక ఇంటికి వచ్చి ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. కామారెడ్డి వెళ్ళిపోయి ఫుడ్ డొనేషన్ చేసేద్దాం. ఈరోజు వీడియో మాత్రం క్రేజీ ఉంటాయి. మొత్తం ఈరోజు డే మొత్తం వీడియో తీస్తా. అసలు డే ఈరోజు ఇలా జరిగితే బర్త్డే వేసేసి అనేది. ఓకేనా? స్టార్ట్ అయిపోయినా మీకు ఆల్రెడీ. ఇక్కడ నుంచి వచ్చేసి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది టెంపుల్ వరకు. ఇక్కడికి వెళ్ళేసి పూజ చేయించుకొని మళ్ళీ మనం ఇంటికి వచ్చేసి కామారెడ్డి వెళ్ళిపోయి ఇది వచ్చేసి సిద్ధరామేశ్వరం టెంపుల్కి ఎంట్రన్స్ కామాను. ఈ కామాన్ కింద నుండి వెళ్ళిపోవాలి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఏముంటుంది అంతే. ఇదే సిద్ధరామేశ్వరం టెంపుల్. బైక్ పార్కింగ్లో పెట్టేసి చేసుకుందాం ఇక లోపలికి వెళ్ళేసి. బైక్ పూజ, కార్ పూజ కావాల్సిన సామాన్లు ఇదే షాప్లో దొరుకుతాయి. ఇక్కడనే తీసుకోవాలి. కొబ్బరికాయలు కూడా. ఇప్పుడే పూజ అయిపోయింది. పూజ చేసేసుకుని ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్ళేసి బైక్ పూజ చేపిస్తే అయిపోతుంది. దీని తర్వాత ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడే చెప్పాను, డైరెక్ట్ చూపిస్తా. చాలా ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. పంతులు వచ్చేస్తాడంట. ఇది వచ్చేసి సిద్ధరామేశ్వరం టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి శివరాత్రి రోజు చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇంకా చాలా బాగుంటుంది ఆ రోజు. చాలా మంది చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చేస్తుంది భక్తులు అయితే. ఇక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదాలు దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అభిషేకానికి ఏమైనా వెహికల్స్ వేస్తే అవిలో పూజ చేయించడానికి టికెట్ తీసుకోవాలి.
బైక్లకి వచ్చేసి కారు కానీ 200 నుంచి స్టార్టింగ్ ఉంది. ఇంకా కార్కి ఎంత పడుతుందో తెలియదు. బైక్ అయితే 200 తీసుకోరు. ఇప్పుడు వెళ్దాం మన బైక్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజ చేయించుకుని వద్దాం. మా బ్రో మెల్ల సిగ్గుడు సైడ్కి పోతుండు. ఈ కథలు వేయద్దు. మన బైక్ అక్కడ ఉంది. పూజ చేయించుకున్నాక మళ్ళీ వచ్చి కలుసాం. పిల్లలు మంచిగా ఎట్లా పోతారు. ఇదేదో టెక్నిక్ బాగుంది. మనం పోతే లాగేదంటారా ఇంకా. పిల్లల మీరు పిల్లలు కాదు, చిన్న పిడుగులు. ఆ పిల్లలు ఎట్లా వస్తుంది. పూజ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇంటి నుండి మళ్ళీ మనం కామారెడ్డి వెళ్ళాలి. ఎందుకు అనేది మనం ఇంటికి వెళ్ళాక అది వర్క్ చేస్తూ మాట్లాడుకుందాం. చాలా వెళ్ళిపోదాం. అలా చూసుకోవచ్చు. బాక్సెస్ అన్ని ఫిలప్ చేసేస్తారు. రైస్ను ఏం లేదు, టమాటా రైస్ చేసేసినాం. మొత్తం 100 బాక్సెస్. అండ్ అలానే టోటల్ 100 వాటర్ బాటిల్స్. ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం డొనేట్ చేసేద్దాం. అక్కడ ఎంతమందికి వీలైతే అంతమందికి ఇచ్చేద్దాం. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంది తెలుసా? అవన్నీ బాగానే ప్యాక్ చేసినాం కానీ అవి ఇట్లా ఎట్లా తీసుకోవాలా, బ్యాగ్లో వేయడం అనుకున్నాం. కానీ కాకపోతే బ్యాగ్లో పడిపోయేటట్టున్నాయి. సో కాటన్స్ కావాలి ఇప్పుడు మనకు. ఆయిల్ ప్యాకెట్స్ కానీ వైన్స్లో వచ్చి మనకు కాటన్స్ ఉంటాయి చూడు, అవి కాటన్స్ బాక్సెస్ కావాలి. ఒక 2 బాక్సులు అయితే సరిపోతాయి. రైతు తేవడానికే వైన్స్కి వెళ్తున్నాం. చూద్దాం మరి ఇస్తాడా, అడిగి చూస్తాం. డబ్బులేం కాదు, ఫ్రీగానే. మరి అడగాలి, ఇస్తాడా ఇవ్వడా ఏమంటాడు అని. బాక్స్లలో అన్ని ప్యాకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు కటన్స్లో పెట్టేసుకొని అన్ని ఫిల్అప్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం కామారెడ్డికి. మనం ఏంటిది అది ఏదో నడపడినప్పుడు దాని తింటవేంద్ర సులియాను వెనకాల పట్టుకొని కూర్చోది. అవి 2 కాటన్లు పెట్టు. ఏడరా పెట్టు. అక్కడ పెట్టేసి పోనీ. పోనీ కాదు. సాయం చేస్తాడు.
దించిన దించిన ఒక్క నిమిషం గడ్డ తీసుకో ఇంకో తీసుకో డబ్బులు ఇవ్వాలి నువ్వు చూసి అది హ్యాండ్ క్యాప్ దానికి ఇచ్చేస్తాను ఇచ్చిరా 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 పోయే ఇగో ఇతనే రాజ్ కుమార్ బర్త్డే పనిచేసినాం అందరికి. నా వంతు సాయం ఎంతమందికి చేరాలి అంతమందికి ఆల్మోస్ట్ చేరేసి ఎంతమంది అయిపోయినా కానీ ప్రతి ఒక్కరికి కొంతమంది. కానీ ఈసారి ఎందుకు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంటే నేను ఇన్ని ఇయర్స్ లో ఏ రోజు చేయలేదు, అంటే ఆలోచన రాలేదు, కష్టం అనిపించింది. మీరు కూడా వీలైతే మీ తరపున ఎంతో కొంత ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళకి అన్నం దొరకని వాళ్ళు, వాళ్ళకు మీ తరపున ఒక 10 మంది కన్నా అట్లీస్ట్ 20 మంది కన్నా పెట్టినా కానీ మీరు ఒక మంచి ఫీల్ చేసినట్టు చేసినాక చూడండి మీకే అనిపిస్తుంది, ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. రియల్లీ హ్యాపీ. ఇంకా చాలా మందికి మిస్ అయింది కానీ నా వంతు సాయం చేయాల్సినంత మట్టుకు ఆల్మోస్ట్ 100 బాక్సెస్ 100 పీపుల్స్ ఆల్మోస్ట్ అందించేసి కొట్రా కొట్టు మీకేట్రా
నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. Yeah.